హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమ్మ. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను అమ్మ. ఈరోజు మన వీడియో ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ పులావ్. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. జస్ట్ మన కిచెన్లో రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బటన్ ప్రాన్స్ అండి, స్మాల్ ప్రాన్స్ తీసుకొని వాటిని నీట్గా 2 times వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కర్డ్ ఇవన్నీ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి ఇవన్నీ వేసుకొని మనం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ప్రాన్స్ వేసుకున్న తర్వాత ప్రాన్స్ వాటర్ రిలీజ్ చేస్తాయండి, వాటర్లోనే కుక్ అవుతాయి. అండ్ అప్పుడే మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ ఆ వాటర్తో కలిసి మంచి ఫ్లేవర్ఫుల్ గ్రేవీ రెడీ అవుతుంది. కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకొని తర్వాత మనం ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనం 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేస్తాం కదా, కానీ పులావ్ కోసం మనం 2 glasses రైస్ తీసుకుంటే 3.5 నుంచి కొంచెం వాటర్ వేసుకోవాలి. అప్పుడు రైస్ మనకి ముద్దగా అయిపోకుండా పలుకుగా వస్తుంది. ఇప్పుడు చక్కగా అన్నీ మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని మన స్పైసెస్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకొని అండ్ ఇప్పుడే కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పుదీనా వల్ల మన పులావ్ ఫ్లేవర్ఫుల్గా ఆరోమేటిక్గా ఉంటుంది. కుక్కర్ బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి పులావ్లో పుదీనా మస్ట్ అండి. అండ్ ఇప్పుడు అన్ని చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 whistles ఆపేసుకోవాలి. కరెక్ట్గా 2 whistles కుక్కర్ ఆపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్జాక్ట్గా 2 whistles మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాసేపు ఒక 15 minutes తర్వాత మూత తీసినప్పుడు రైస్ చక్కగా పొడిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఒక మంచి ఆనియన్ రైతా చేసుకొని ఎంజాయ్ చేద్దామా? ఇక్కడ నేను ఆనియన్ రైతా కూడా చేస్తున్నానండి. దీనికి మనం ఫస్ట్ పెరుగు తీసుకొని దాన్ని మనం సాల్ట్ వేసి విస్క్ చేసుకుంటే లంప్స్ లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ విస్క్ చేసుకొని మనకు కావాల్సిన ఆనియన్స్, కొరియాండర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే రైతా క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ ఒక చిన్న లైక్ మా కోసం. థ్యాంక్ యూ.